రుణమాఫీ అన్నారు, 2 లక్షల రుణమాఫీ అన్నారు, రైతు బంధు అన్నారు. ఎందుకు ఇంత లాపర్వా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? ఎవరు చెప్పారండి? కాసేపు ఆగండి, ఇంకా 100 రోజులు అవ్వలేదుగా, దాని తర్వాత మాట్లాడదాం. ఏం చెప్తారు ఎంపీ ఎన్నికల గురించి? రేణుకా చౌదరి గారిని మేము ఎక్కడి నుంచి చూడబోతాం? హలో, ఏంటా ప్రశ్న? ఇంకా మరి ఖమ్మం జిల్లా ఆడబిడ్డాను నేను, ఇవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం. అయినా ఇప్పుడు రేణుకా చౌదరి ఎక్కడ, ఆవకాయ పచ్చడి ఎక్కడ కాదు, ముఖ్యంగా ఉద్యోగాలు ఎక్కడ. మేము నిరుద్యోగ ప్రభుత్వంగా వచ్చాం, ప్రజలకి నిరుద్యోగాలు ఉన్నాయి, దాన్ని ఎదుర్కొనేదానికి సామాన్యులు మమ్మల్ని నమ్మి మేము పదవిలోకి వచ్చాం. మా బాధ్యత ఫస్ట్ మేము వాళ్ళ గురించి ఆలోచించాలా, ఫస్ట్ మేము చేసిన ప్రమాణాలన్నీ చూసుకోవాలా, ఆ విధంగా మేము అమలు చేసే కార్యక్రమాలు మేము దాని గురించి మేము ఆలోచిస్తున్నాం. స్వార్థం, నాది, నేనెంత, నాకింత, నా ఇంటికి వస్తే నువ్వేం తెస్తావు, నీ ఇంటికి వస్తే నేనేమిస్తా, ఇవన్నీ మర్చిపోండి. కానీ ఖమ్మం నుంచి మీ అధినాయకురాలు సోనియమ్మ పోటీ చేయబోతున్నప్పుడు ప్రచారం నడుస్తుంది. వెరీ గుడ్ కదా, అంతకంటే బ్రహ్మాండమా, అంతకంటే అదృష్టమా మాకు. సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వాస్తు ప్రకారం కూడా అది ఈశాన్య మూల, చాలా మంచిది, అదృష్టం. సోనియా గాంధీ షుడ్ ఓన్ తెలంగాణ. ఇది ఆమె రాష్ట్రం, ఆమె ఇచ్చిన రాష్ట్రం. ఈ 10 సంవత్సరాల తర్వాత మేము ఆమెకి కానుక అందించగలిగాం. సో ఆమె అంతకంటే అదృష్టం మాకు ఇంకోటి లేదు. ఆ సేవ చేసుకోవటమే మాకు శాశ్వతం. మీరు ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం? పోటీ చేసినా చేయకపోయినా హూ కేర్స్. ఈ టీఎస్పీఎస్సీ బోర్డు ప్రక్షాళన ఎప్పుడు పోటీ చేస్తే నాకు హోదా ఉంటుంది, లేకపోతే లేదా. మేము ప్రజల్లో తిరిగే వాళ్ళం, ప్రజలే నాకు. థ్యాంక్ యూ మేడం. సో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, రేణుకా చౌదరి మాత్రం సోనియా గాంధీ గారు ఒకవేళ నిజంగా తెలంగాణ నుంచి పోటీ చేస్తే అంతకన్నా మాకు పెద్ద అదృష్టం లేదు. ఎందుకంటే ఈశాన్యం నుంచి మా ఖమ్మం కాబట్టి ఖమ్మం నుంచి ఒకవేళ సోనియా గాంధీ గారు ఒకవేళ పోటీ చేసినప్పటికీ కూడా మేము అదృష్టంగా భావిస్తున్నాము. పదవులు కాదు, ప్రజలకు అందిస్తామన్నటువంటి పాలన కావచ్చు, నిరుద్యోగులకు ఇస్తామన్నటువంటి ఉద్యోగాలు కావచ్చు. సో ఈ విషయంలో మేము బలంగా ఉన్నాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన 30 రోజుల పాటు అద్భుతంగా ఉంది. మేము చేస్తామన్నటువంటి గ్యారంటీలు ఏవైతున్నాయో ఖచ్చితంగా అమలు చేస్తామంటూ కూడా మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి గారు చెప్తున్నారు. సో చూద్దాం ఏం జరగబోతుంది. ఎంపీ ఎన్నికల్లో మరి ఎవరు ఢిల్లీన గద్దెనెక్కబోతున్నారు? కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలివెలుగు, హైదరాబాద్.